తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశిలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 3వ ఇంట రవి బుధుడు, 4వ ఇంట శని, అలాగే 5వ ఇంట శుక్రుడు రాహు, 7వ ఇంట గురువు వక్రీకరించే స్థితి పొంది ఉండడం, 8వ ఇంట కుజుడు స్తంభించి వక్రీకరించి ఉండడం, అలాగే 11వ స్థానంలో కేతు. వెరసి చూసినట్లయితే గ్రహ సంచారము శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి. గ్రహ స్థితిగతులు కూడా అలాగే ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా మిక్స్డ్ రిజల్ట్స్ని ఈ వృశ్చిక రాశి వారు పొందుతారు. అయితే సంతోషం వస్తే మంచిదే, మంచి జరిగితే మంచిదే, కానీ చెడు జరిగినప్పుడే కదా మనకు ఎలా బయటపడాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలతో మనం ఉంటాం. కాబట్టి చెడు ఎలా ఉండబోతుంది, మంచి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలియజేసుకుందాం. ముఖ్యంగా రాశి నుంచి 3వ ఇంట రవి బుధుడు, ఇది విశేషమైనటువంటి యోగాన్ని కలగచేస్తుంది. 12వ తారీఖు వరకు నిరుద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి మెరిట్తో ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. మంచి శుభవార్త 12వ తారీఖు లోపల నిరుద్యోగస్తులు వింటారు. ఇక ప్రభుత్వ పరంగా పనిచేసేటువంటి ఉద్యోగస్తులు లేదా ప్రభుత్వంతో కాంట్రాక్ట్ చేసేటువంటి కాంట్రాక్టులు, అలాగే ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందేటువంటి ఏజెంట్లు కానీ, మరియు ప్రైవేట్ ఉద్యోగస్తులు, వీళ్ళందరికీ కూడాను ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ, లేకపోతే ఏదైనా కానీ ఉద్యోగంలో ఒక గొప్ప పేరు, మంచి ఆదరణ అనేటువంటిది ఈ 12వ తారీఖు లోపల ఉద్యోగ సంబంధమైనటువంటి మంచి విషయాన్ని వింటారు. ప్రమోషన్స్ లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 12వ తారీఖు తర్వాత అర్ధాష్టమ శని ప్రభావంతో పాటుగా రవి కూడాను అర్ధాష్టమ శని దోష ప్రభావం కావున మురిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కష్టాలు ఎదురవుతుంటే ఆ కష్టం తప్పించుకోవడం కోసం చేసే శ్రమ కూడా వృధా అయిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి 12వ తారీఖు తర్వాత నుంచి మాత్రం జాగ్రత్తలు పాటించాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారిని గమనించుకోవాలి. ఇక నూతన వ్యక్తులు 12వ తారీఖు లోపల పరిచయం అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతుంది. కాబట్టి అంతా శుభమే జరుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు వ్యాపారాన్ని నూతనంగా ప్రారంభించాలి లేదా విస్తరించాలి, ఎవరైనా కలుపుకోవాలనే ఆలోచన వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే 5వ స్థానంలో శుక్రుడు రాహు, ఇది కొంత విశేషమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అలాగే మీరు ఎక్కడో మీకున్నటువంటి పాత స్నేహితులు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఒక కొత్త వ్యక్తులు కావచ్చు, స్త్రీ పరిచయం, తద్వారా కొంత సౌఖ్యాన్ని పొందేటువంటి అవకాశం, వారి ద్వారా మీకు మంచి జరిగేటువంటి అవకాశం వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి గోచరమవుతుంది. ఇక గురువు 7వ స్థానంలో వక్రీకరించే స్థితి పొంది ఉన్నప్పటికీ కూడాను 6వ భావ ఫలితాలు ఇస్తున్నటువంటి కారణం చేత మీ దగ్గర డబ్బు తీసుకునే వాళ్ళు ఎక్కువగా మీకు కనబడుతుంటుంటారు. డబ్బులు అప్పుగా కావాలని మిమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి జాగ్రత్తలు పాటించి అవసరం అనుకుంటే తప్ప మీరు డబ్బుని మీరు ఇతరులకి ఇవ్వకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఈ 8వ స్థానంలో కుజుడు వక్రీకరించే స్థితి పొంది ఉండడం, పైగా స్తంభించి ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా అనారోగ్య సమస్యలు, జ్వరముతో బాధపడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. కావున జాగ్రత్తలు పాటించండి. మీరు ఎవరికైనా కానీ జామీన్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి. అది మీ యొక్క భవిష్యత్తులో మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఇక లాభస్థానంలో కేతువు, 5వ స్థానంలో రాహు, ఇదన్నీ కూడాను యోగాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అయితే ఏ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి జరుగుతుంది, ఏ రంగం అనేటువంటిది క్లుప్తంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందేటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి ప్రభుత్వ పరముగా టెండర్లు వేసేటువంటి వాళ్ళకి లాభించే విధంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే 12వ తారీఖు తర్వాత అసలే అర్ధాష్టమ శని కావున ప్రధానంగా ఇనుము, స్టీలు, తోలు, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, కింది స్థాయి దిగువ ఉద్యోగస్తులుగా క్లాస్ 4 ఎంప్లాయీస్, హౌస్ కీపింగ్ ఎంప్లాయీస్ ఇట్లా ఉంటారు కదా వాళ్ళు, అటువంటి వాళ్ళు, మరియు ఎడిబుల్ ఆయిల్స్ విక్రేతలు, నూనె విక్రేతలు, ప్లాస్టిక్ సామాన్ సంబంధించినటువంటిది, అలాగే పెట్రోల్ బంకు నిర్వహణ చేసేటువంటి ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రము
ధనము సంపాదించడానికే చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రాని బాకీలు వసూలు కాకుండా ఇబ్బంది పడతారు. అలాగే మీకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కూడాను మొహం చాటేసే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఇక గమనించుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు నూతన ప్రాజెక్టుల జోలికి వెళ్ళకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కొత్త వ్యక్తులు మీకు భాగస్వాములుగా రావాలని ఎదురు చూస్తారు. వారి వల్ల భవిష్యత్తులో మీకు నష్టమే తప్ప మంచి జరగదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక న్యాయవాద సంబంధమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ పేరుకి ప్రతిష్టకి మచ్చ తెచ్చే విధంగా కొన్ని పనులు జరుగుతాయని గమనించాలి. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ ముందడుగు వేయండి. అలాగే రైతులు సాధారణ పంటలు వేస్తేనే మంచిది. అలాగే కొత్త పంటల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిదని చెప్పాలి. ఇక ఎవరికి యోగిస్తుంది ప్రధానంగానంటే ఈ రెస్టారెంట్ బిజినెస్, ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి, మరియు కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, పూజా స్టోర్స్, తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళు, తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఆ ఫుడ్కు సంబంధించినటువంటి అందరూ కూడా చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి పొందుతారు. రాని బాకీలు వసూలయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. మీరు ఎవరికైతే రుణాలు ఉంటారో వాళ్ళ రుణాన్ని మీరు తీర్చుకోగలిగే పొజిషన్లోకి మీరు వెళ్తారు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఇప్పుడు చెప్పినటువంటి రంగాల వాళ్ళకి మాత్రమే కొంత యోగదాయకంగా ఉంటుంది. అయితే ప్రధానంగా గ్రహ సంచారం కూడా ఎప్పుడు ఏ రోజుల్లో ఎక్కువగా ఖర్చులు ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయం ఉంటుంది, ఏ రోజుల్లో మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడు చికాకులుగా ఉంటాయనే విషయాల్ని క్లుప్తంగా తెలియజేసే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ నెల 12వ తారీఖు రోజున ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి. మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ క్షేత్రం త్రివేణి సంగమంలో 144 ఏళ్లకి ఒకసారి వచ్చేటువంటి ఈ కుంభమేళాలో మాఘ పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఈ సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోష నివారణ పూజలు, హోమాలు, తిల హోమాలు, అలాగే 2025 సంవత్సరం మొత్తం కూడా 12 రాశులకి శని ప్రభావం ఉంటుంది. కావున శనైశ్చర దోష నివారణ హోమాది కార్యక్రమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం, పితృదేవత నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా కూడా అలాగే. కాబట్టి ఆ రోజున బ్రాహ్మణుని కర్తగా పెట్టి పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసమే పిండ ప్రదాన కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అక్కడ కుంభమేళాలో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అనుకూలిస్తే అక్కడ చేయడం జరుగుతుంది. అనుకూలించకపోతే ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు కాశీ క్షేత్రంలో ఖచ్చితంగా చేయించడం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక 1వ తారీఖు రోజున కనుక చూసుకున్నట్లయితే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి గృహ మరమ్మతులు, వాహన మరమ్మతుల కోసం ఖర్చులు అధికంగా చేయాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక 2, 3 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, మనస్సు ప్రశాంతంగా ఉండదు, చికాకులు ఎక్కువగా ఉంటాయనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. స్త్రీలతో విభేదాలు, వాగ్వివాదాలు జరుగుతాయి. మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉంటే ఆ రోజులు చాలా మంచిది విషయాన్ని గమనించాలి. ఇక 4, 5 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవుతాయి. అలాగే ధనాదాయం చక్కగా ఉంటుంది. మీ యొక్క అవసరాలకి, ఖర్చులకి తగ్గట్టుగా మంచి జరుగుతుంది. అలాగే 6, 7, 8 తారీఖుల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కానీ భాగస్వాముల సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అలాగే ఏదైనా కానీ ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్రశాంతంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని 4, 5, 6, 7, 8 తారీఖుల్లో పొందుతారని చెప్పవచ్చు. ఇక 9, 10, 11, 12 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉంటుంది. అలాగే ప్రతి పని యందు ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఎక్కువగా ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే సంతానపరంగా విభేదాలు, సంతానపరంగా సమస్యలు, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, గమనించగలరు. ఇక 11, 12 అయిపోయింది. 13, 14, 15 ఈ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశము, అలాగే ఉద్యోగ భద్రత పెరుగుతుంది. అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏ పని చేసినప్పటికీ కూడాను అది 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి ఏమైనా పరిహారాలు సూచిస్తారా? వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసమే ప్రతిరోజు కూడా సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము, దత్తాష్టకము రోజుకి 3 సార్లు కనుక పఠించినట్లయితే మంచి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.